ఇక రెండవది గోసేవ. మనకి భారతదేశంలో గ్రామాలే పట్టుకొమ్మలు, రైతే రాజు. ప్రతి ఒక్క గృహంలో కూడా గోవులను పెంచేవారు. తల్లిపాలు బిడ్డకు లేకపోతే గుమ్మపాలు ఉన్నాయి కానీ ఆవు పాలని ఆ తల్లికి అందించేవారు, గోక్షీరాన్ని. మరి మన రాష్ట్రంలో ఇటు కాణిపాకము, కాళహస్తి, తిరుమల, శ్రీశైలము, మహానంది, మంగళాద్రి క్షేత్రము, దుర్గామల్లేశ్వర దేవస్థానము, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, కనకమహాలక్ష్మి దేవస్థానము, సింహాచలము, అన్నవరము, అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానము. ఇన్ని ప్రధానమైన దేవాలయం ఉంటే దేవాలయ కేంద్రంగా గో సంరక్షణ చేయవలసిన బాధ్యత ఉంటే అవన్నీ కూడా సక్రమంగా ఎక్కడా జరగట్లా. గత కొద్ది సంవత్సరాల క్రితం సింహాచల క్షేత్రంలో గోవులు చనిపోయినాయి. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళి ఉద్యమం చేశాం. పాపం ఈవో గారు ఏసీ రూముల్లో ఉంటారు, ఏసీ కార్లో తిరుగుతుంటారు, ఇంట్లో ఏసీ ఉంటుంది, ఆఖరికి ఏసీ విమానాల్లో కూడా వెళ్ళిపోతుంటారు. కానీ గోవులకి నిలువ నీడ ఉండదు, నీరు కూడా ఉండదు. అక్కడ యుద్ధం చేశాం, పోరాటం చేశాం, గోవులకి ఆచ్ఛాదన ఇచ్చాం, 4 బోర్లు అక్కడ వేయించగలిగాం. అంటే సేవ చేయవలసిన ప్రభుత్వం వారి యొక్క బాధ్యతను విస్మరిస్తున్నారు. అందుచేత ఈ యొక్క వేదిక ద్వారా మేము విన్నవించేది ఏంటంటే ప్రతి జిల్లాకి కూడా గో సేవ కోసం, గో సంరక్షణ కోసం, గోవుల కోసం 5 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.